అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దాపురంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సభ ముగించుకుని వస్తున్నటువంటి చంద్రబాబును అయితే ల్యాండ్ టైటింగ్ యాక్ట్పై ఒక పిఠాపురానికి చెందినటువంటి ఒక వ్యక్తి అయితే తమ భూమి కబ్జాకు గురైందంటూ కూడా ఈరోజు అక్కడ ఏదైతే తన కాన్వాయ్కి అయితే అడ్డంగా వచ్చారో చంద్రబాబు కాన్వాయ్కి అడ్డుగా వచ్చి తన సమస్యను చెప్పుకునేందుకు ఇక్కడ ఆయన కాన్వాయ్తో ఆ ఫ్లెక్సీ పెట్టుకున్న నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే మాట్లాడుతున్నారు. మనం చూడొచ్చు ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో తన పొలం కబ్జా గురైందంటూ కూడా ఇక్కడ తను అయితే ఇక్కడికి రావడం జరిగింది. తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు తను ఇక్కడ వచ్చారు, ఎందుకు ఏం మాట్లాడారు, మీరు ఏమడిగారు సార్? మాది గొల్లపురం మండలం అండి, దుర్గడ గ్రామం. రీసర్వేతో పేరుతో మొత్తం అన్ని తప్పులు చేశారు. ఆ తప్పులపై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా సహకరించారు. కానీ సామాన్య వ్యక్తులు చెప్తే ఆధీనంలో లేని భూమిని అదనంగా అప్పగిచ్చి సింగిల్ ఆర్పిఎం ఇచ్చారండి అధికారులు. అదే అధికారులు ఇంకా ఇప్పుడు ఉన్నారు. మేము భూమి ఉండి వాస్తవానికి రికార్డుకి భూమికి సరిపోగా దాన్ని సర్వే చేసి వాస్తవంగా సర్వే రిపోర్ట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదండి. సరిహద్దు రైతులు అందరూ సంతకం పెట్టారండి. అయినా సరే అధికారులు ఎంత భూమి ఉంది మీది? నాది 6 ఎకరం భూమి అండి. నా భూమి రీసర్వేలో 35 సెంట్లకు వచ్చిందండి. ఎందుకు తగ్గించిందంటే పుస్తకాల్లో పోయిందని చెప్తున్నారండి. సర్వే పెట్టుకుంటే మా భూమి మా చిన్నగారు దాంట్లో ఉందని చెప్తున్నారండి. మా చిన్నగారి భూమి పుస్తకాలకు పోయిందండి. ఆయన భూమికి సర్వే పెట్టుకుంటే ఆయన భూమికి ఇంకొకరు పేరు పెడుతున్నారండి. దాంట్లో సర్వే నెంబర్ మారుతున్నారండి. పట్టాదారుల పేర్లు మార్చేస్తున్నారండి. అలాగే కలెక్టరేట్కి 3 సంవత్సరాలుగా 70 సార్లు అర్జీలు ఇచ్చారండి. ఏ అర్జీకి కూడా న్యాయమైన రిపోర్ట్ ఇవ్వట్లేదండి. ఉద్దేశపూర్వకంగానే సర్వే రిపోర్ట్ తప్పుగా ఇస్తున్నారండి. నా పేరు గంగాధర్ అండి, దుర్గాడి గ్రామం అండి, గొల్లపురం మండలం. కానీ సామాన్య వ్యక్తులు చెప్తుంటే ఏమన్నారు? చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు, ఏమన్నారు? ఖచ్చితంగా నేను న్యాయపూర్వకంగా నీకు న్యాయం చేస్తానని చెప్పానండి. నేను డ్రైవర్కి చేస్తాను సార్. నా పూర్వాస్తిని 4 కారణాలు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఇబ్బంది పడదావా? చాలా ఇబ్బంది పడ్డాను సార్. అంటే మంచి ప్రభుత్వం అనేసి ఈ ప్రభుత్వం మీద కూడా మంచి నిర్ణయం తీసుకుంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందని ఎంతో మంచిగా ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెద్దారని, సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ ప్రభుత్వం మీద మంచి పండుగ చేసుకోవాలని నేను ఇలా ప్లే కార్డులు పెట్టానండి. కానీ నాకు ప్రభుత్వం మారి 14 నెలలు అయిందండి. అయినా నాకు న్యాయం జరగలేదనేసి ఫ్లెక్సీ ప్రదర్శించానండి. గత వైసీపీ ప్రభుత్వంలో నువ్వు ఇబ్బంది పడ్డావు? చాలా ఇబ్బంది పడ్డానండి. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నానండి. అంటే అధికారులు న్యాయం చేయట్లేదు. అది నాకు పవన్ కళ్యాణ్ కలిసావు కదా, మరి గతంలో పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత మీ పవన్ కళ్యాణ్ కదా, మరి ఆయన మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కదా, ఎందుకు అడగలేదు? ఆయన సానుకూలంగా బాగానే స్పందించారండి. ఆయన స్పందించినా కానీ అధికారులు సహకరించలేదండి. అధికారులు మాత్రం సహకరించట్లేదు. నాకు న్యాయం చేస్తారని మీ ద్వారా నేను నా తల్లిదండ్రులు కోల్పోయానండి. నా తల్లిదండ్రుల ప్లేస్లో మీడియా వారే నాకు తల్లిదండ్రులుగా సహకరించారు. మీకు అందరికీ నాకు ధన్యవాదాలండి. అంటే మీరు తర్వాత అధికారులు ఎవరైనా కలమన్నారా చంద్రబాబు గారు? కలెక్టర్ గారు కూడా స్పందించి నా దృష్టిలో ఉందండి, నేను చేస్తాను అని చెప్పారండి. కలెక్టర్ గారు నాకైతే నమ్మకం లేదు సార్. సీఎం గారు ఏమన్నారు? ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పారు సార్. మీ యొక్క ఫిర్యాదు అన్ని కూడా ఇచ్చారా? ఇచ్చానండి, ఫిర్యాదు తీసుకున్నారు. నాకు ఇమీడియట్లీ మండల సర్వేని గ్రామ సర్వే అప్పట్లో తప్పులు చేస్తున్నారండి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పాను సార్. దాని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు సార్. నా పేరు గంగాధర్ సార్. ఇది పరిస్థితి. గంగాధర్ అయితే తన ఈరోజు ఏదైతే ఈ యొక్క పెద్దాపురంలోని సీఎం చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తనకైతే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ద్వారా తన భూమిని అయితే కోల్పోయాము. అలాగే రికార్డులో ఆ భూమి ఉన్నప్పటికీ తన రికార్డులో లేకుండా చూపించారని, అలాగే సర్వే అధికారులతో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా తప్పుతోనే ఈ యొక్క తప్పిదం జరిగింది. ఇప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే తన మొరను వినిపించుకునేందుకు ఒక ఫ్లెక్సీని పెట్టుకుని ఆ యొక్క కాన్వాయ్కి అడ్డుగా వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు కూడా తన ఫిర్యాదు ఏదైతే ఉందో తన సమస్యను కూడా విని దానికి త్వరలోనే న్యాయం చేస్తానని కూడా చెప్పి వస్తున్నటువంటి పరిస్థితి. తన అరాకరం భూమి కూడా తమ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా కలిసిపోయింది. కానీ ఆన్లైన్లో ఎక్కడం లేదు. అక్కడ ఉన్నటువంటి సర్వే అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా తప్పు చేశారు కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఇప్పుడున్న సీఎం చంద్రబాబు కూడా కోరామని గంగాధర్ అయితే పిఠాపురం నియోజకవర్గం యొక్క చేబ్రోలు చెందినటువంటి గంగాధర్ అయితే ఈరోజు చంద్రబాబును కలిసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ పెద్దాపురం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.